వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. మనం ఈ రోజు ఈ వీడియోలో 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే మంచిది, అసలు ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మంచి కెరియర్ దిశగా చేసే ప్రయాణంలో 10వ తరగతి తొలి సోపానం అని చెప్పవచ్చు. ఇంతటి కీలకమైన దశను దాటిన తర్వాత ఏ కోర్సులో చేరాలి, ఏ కోర్సులో చేరితే మంచి కెరియర్ అవకాశాలు ఎలా ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎదురవుతాయి. అలాగే వీరి తల్లిదండ్రులకు కూడా అలాంటి ఆలోచనలు ఎన్నో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కెరియర్లో స్థిరపడాలనుకునేవారు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ గ్రూపుల్లో చేరవచ్చు. గణితంపై ఆసక్తి ఉండి వివిధ సూత్రాలను వేగవంతంగా అన్వయించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటి, నిట్లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్లో చేరిన మొదటి రోజు నుంచే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బిట్ షాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ కోసం కృషి చేయాలి. ఇంజనీరింగ్ కెరీర్పై ఆలోచన లేని వారు ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి తర్వాత ఎంఎస్సీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనల దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకున్న అవకాశం మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తి చేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూప్లో ప్రాక్టికల్స్కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జీపీఎంఆర్, సిఎంసి తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్లో చేరి డాక్టర్గా జీవితంలో స్థిరపడడం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. 2 ఏళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ కోర్సుల్లో చేయాలి. అందువల్ల ఆసక్తి, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి సరైన గ్రూపులు సిఈఈసి, ఎంఈసి. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో కామర్స్లో నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సిఈసి, ఎంఈసి అని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సులలో రాణించేందుకు అనుకూలమైన గ్రూపులు సిఈసి, ఎంఈసి. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవి. ఈ గ్రూపులను ఎంపిక చేసుకునే విద్యార్థులకు సహనం ముఖ్యం. చిట్టాపద్దుల సమస్యలను సాధించే క్రమంలో ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సహనం కోల్పోతే నిర్దిష్ట అంశంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. సిఈసి, ఎంఈసి తర్వాత చాలా మంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు బీకామ్ అడ్వర్టైజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, పారిస్ ట్రేడ్ అండ్ ప్రాక్టీసెస్ ట్యాక్స్ వంటి కోర్సులలో బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా త్వరగా స్థిరపడవచ్చు. తర్వాత కోర్సు హెచ్ఈసి. సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చూసి పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్ఈసి. ఇంటర్ హెచ్ఈసి పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యా వ్యాపారంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్సుల్లో నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సాంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఉన్న ఉద్యోగాలు దిశగా కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించి ప్రస్తుత ఉద్యోగ ప్రయత్నాన్ని చేసుకునే ఉన్నత కెరీర్ కు బాటలు వేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగాను హెచ్ఈసి తర్వాతే అనేక అవకాశాలు ఉన్నాయి. ఇంటర్లో గ్రూప్ ఎంపిక
అనేది విద్యార్థి జీవితంలో చాలా కీలకమైంది. భవిష్యత్తు కెరియర్ మొత్తం దీనిపై ఆధారపడి ఉంటుంది. పాఠశాల స్థాయిలో తమకు ఏ సబ్జెక్టులపై ఎక్కువ ఆసక్తి ఉందో చూసుకొని వాటి ఆధారంగా గ్రూప్ ని ఎంపిక చేసుకోవాలి. 2 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఏమిటి అనే దానిపై ఆలోచించి విద్యార్థులు తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్ లో 2 ఏళ్ల కాల వ్యవధి గల వొకేషనల్ కోర్సులలో ప్రవేశించవచ్చు. 6 కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వొకేషనల్ గ్రూప్స్ అవేంటో వాటి విషయాలు తెలుసుకుందాం. క్రాస్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్సీస్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించవచ్చు. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITI) విద్యార్థులను నిర్వహించే అప్రెంటిస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూపు విద్యార్థులకు లభిస్తుంది. బ్రాంచ్ కు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్ళొచ్చు. ఆహ్లాదకర వాతావరణంలో ఇంటర్ విద్యను అందిస్తున్నాయి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. ఇవి ముఖ్యంగా గ్రామీణ, పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి తోడ్పాటును అందించేందుకు ఏర్పడతాయి. ఈ కళాశాలను రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే TSRGC సెట్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 10వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఎంచుకున్న గ్రూపును బట్టి 3 సబ్జెక్టులలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 4 కాలేజీలు ఉంటాయి. జనరల్ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం, MPC, BIPC, MGC గ్రూపులు ఉంటాయి. మైనార్టీ జూనియర్ కళాశాలలో MPC, BIPC, CEC గ్రూపులు ఉంటాయి. గురుకుల కళాశాలలో లాబొరేటరీలు, లైబ్రరీలు, ఆట స్థలాలు ఇలా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉంటాయి. అభ్యసనకు అనువైన వాతావరణం ఉంటుంది. అన్ని కళాశాలలో MSET, CA, CPT పరీక్షలకు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్లు ఏర్పడ్డాయి. పాలిటెక్నిక్లలో 3 రకాల కోర్సులు ఉన్నాయి. అవి డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల ద్వారా పరిమిత 2 ఏళ్లు, ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి 3 ఏళ్లు. 10 ఏళ్ల చదువు కాలంలో కనీసం 4 ఏళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలు సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారం కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. వీళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయో మనం ఇంకా తెలుసుకుందాం. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయవచ్చు. ప్రారంభంలో 15,000 వరకు వేతనం లభిస్తుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్, ప్రైవేట్లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పర్యవేక్షణలో పనిచేస్తుంటాయి. వీటికి అప్లై చేయడానికి అర్హత ఏమిటంటే ITI, ITCలలోనూ ట్రేడర్లలో 10వ తరగతి లేదా తత్సమాన అర్హతలతో చేయవచ్చు. IIT, ITI 3 నెలలు మొదలుకొని 3 ఏళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తయ్యాక అప్రెంటిస్ చేయవచ్చు. ఈ సమయంలో విద్యార్థి వేతనం అంటే స్టైఫండ్ లభిస్తుంది. వివిధ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీస్, మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. స్వయం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయవచ్చు. ఉన్నతంగా చదువుకు వెళ్ళాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వేతనాలు ప్రారంభంలో నెలకు 10,000 నుంచి 15,000 వరకు ఉంటాయి. 10వ తరగతి తర్వాత స్వల్ప వ్యవధిలోనే స్వయం ఉపాధి ఆదాయం దిశగా ఉపయోగపడే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోర్సులలో కొత్త వాటివి ప్రారంభించాలని ITI ఉత్తీర్ణులకు పాలిటెక్నిక్లలో లెటరల్ ఎంట్రీ పేరిట నేరుగా 2వ సంవత్సరం ప్రవేశం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇది కార్యరూపం దాల్చితే ఉన్నత విద్య ఉద్యోగాల పరంగా మంచి అవకాశం లభించే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలు కల్పిస్తాయి.
చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు చేస్తున్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించే మార్గాలేంటో తెలుసుకుందాం. కొంతమంది ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా 10 తర్వాత చదువుకునే స్తోమత లేక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అలాంటి వారి కోసం ఎన్నో మార్గాలున్నాయి. ఇంటర్తో పాటు ఇంజనీరింగ్ విద్యను 6 ఏళ్ళు ఉచితంగా చదువుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ IIITలు ఉన్నాయి. 10వ తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్లు లేదా పరీక్షలో చూసిన ప్రతిభలో వీటిలో ప్రవేశాలు పొందవచ్చు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదవవచ్చు. ప్రవేశ పరీక్షతో వీటిలో చేర్చుకుంటున్నారు. సాంకేతిక విద్య కోసం అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి. అలాగే అనేక ప్రభుత్వ ITIలు కూడా ఉన్నాయి.